హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా అక్కలు మా ఇంటికి వచ్చారు కదండి, మా అమ్మ వాళ్ళు మా చెల్లి భవన వెళ్ళానంటే వెళ్ళామండి. అక్కడ టికెట్లు తీసుకుంటున్నారు. వ్యూ అయితే చాలా బాగుంటుంది. అక్కడ బోటుకి వెళ్ళాలండి. బోటుకి అటువైపు దాటాలి, అక్కడ ల్యాండ్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది వ్యూ. మేమైతే వెళ్ళామండి. ఇలా బోట్లో వెళ్ళడం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇది 3rd టైం వెళ్ళానండి. చాలా బాగుంది వ్యూ అయితే. మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు ఎప్పుడు రారు కదండి, వెళ్ళామండి. ఇదిగోండి ఇలా బోట్ ఎక్కి వెళ్తే అక్కడ కనిపించేదే అండి ల్యాండ్. అక్కడ దిగాలి. దిగాక బాగుంటుందండి. అక్కడ ఏనుగులు స్టే చేస్తాకి రూమ్లు కూడా ఉంటాయండి. అదిగోండి మేము దిగాం, వెళ్తున్నాం. స్పీడ్ బోట్ అన్నీ ఉంటాయండి. స్పీడ్ బోట్కి వేరే కాస్ట్, మంది వెళ్ళినందుకు ఇంతని ఉంటుంది టికెట్. ఇదిగోండి రూమ్స్లో నైట్ స్టే చేయొచ్చండి. కాకపోతే ఈసారి నీట్గా మెయింటైన్ చేయలేదండి. ఫుడ్ అయితే నాట్ అలౌడ్ అన్నారు. ఆడ చూస్తే ఫుడ్ ఏమీ లేదండి, ఎక్కడో చోటన ఉంది. ఉన్నా కానీ స్నాక్స్ లాగా ఉన్నాయండి. కాస్ట్స్ చాలా చెప్తున్నారు. ఇక్కడ ఈ చిలక అయితే చాలా బాగా నచ్చింది. చిన్న వీడియో తీసుకున్నాం. దాంతో ఫోటో దిగాలంటే 150 అంటండి ఒక్కొక్కరికి. మా అక్కల పిల్లలు అయితే ఇలా ఆడుకుంటున్నారు. అక్కడ ఎదురైతే కర్రకు కట్టిన ఉయ్యాలు కూడా ఉంటాయండి. ఉయ్యాలు చిన్నపిల్లలు ఆడుకుంటా చాలా ఉంటాయి. మా అక్క అయితే ఈ రోప్ ఎక్కిందండి. కేవలం 2 minutesలో అది ఎక్కి దిగిపోయింది మా అక్క. మా అక్క బాగా యాక్టివ్గా ఉంటుంది ఇంట్లో అయితే. నేను ఎక్కుదామని ట్రై చేశాను కానీ అవ్వలేదండి. మా అమ్మ కూడా ఎక్కుదాం అనుకుంది. కాకపోతే మా అక్క అయితే ఎక్కింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కేవలం 2 minutesలో అయితే ఎక్కి దిగిపోయింది మా అక్క. మీరు కూడా ఇలాగ ఎక్కుతారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఎక్కుతాకి కొలంబస్లు అలా ఉన్నాయి కదండి, అవి ఓపెన్ చేయలేదు. ఇదేమో అద్దాల బిల్డింగ్ ఉంటాయండి, లోపల అద్దాలతో. నడిచినంతసేపు కొద్దిసేపు నడిచి ఇదిగో నడవనని కూర్చొని పోతున్నాడు. ఎత్తుకుని ఉన్నాం, కొంతసేపు కూడా నడవడంట. అలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ వ్యూ బాగుందండి. ఇలా వీడియోస్ అయితే తీసుకున్నామండి. మీరు కూడా చూడండి. అలా తిరిగేసి కాసేపు ఉండి డ్రింక్స్ స్నాక్స్ తీసుకుని భోజనం టైంకి అయితే మేము బయటకు వచ్చేసామండి. మళ్ళీ అక్కడ ఉంటే 3 hours తర్వాతే కానీ బోట్ రాదన్నారు. ఇంకా అలాగ మేము లంచ్ తెచ్చుకున్నాం కదా, అక్కడ పెట్టామని ఆ లంచ్ టైంకి అయితే మేము ఇంటికి వచ్చేసాం. ఇక్కడ గుర్రాల దగ్గర ఫోటో దిగుదాం కానీ రారా అంటే మా అబ్బాయి పరిగెట్టేస్తున్నాడు. ఎలాగైతే ఒక ఫోటో అయితే తీసుకున్నానులేండి. పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేస్తాం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ నంబలి ఉందండి. ఇది బొమ్మ, కాకపోతే నంబలి లాగానే అనిపించింది మాకైతే చూడడానికి. జింకలు అలాగా చాలా ఐటమ్స్ అంతే ఉంటాయండి. మా అబ్బాయి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాడు. వాళ్ళ అమ్మమ్మతో నంబలి ఎక్కాడండి. దిగమంటే దిగనంటున్నాడు. ఇంకా ఏమైనా డెవలప్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. మాతో వచ్చిన వాళ్ళు కూడా మాతో పాటే రిటర్న్ అయిపోయారు. అక్కడ మా అబ్బాయికి అన్నయ్య వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళతో కాసేపు ఆడుకున్నాడు. ఇదిగోండి మా అక్క వాళ్ళ పిల్లలు, మేము ఒక చోటన కూర్చున్నాం. అందరికీ మా అబ్బాయి అయితే బాయ్ బాయ్ టాటా అని చెప్తున్నాడండి. ఇదిగో నేను మీకు బాయ్ చెప్తున్నాను, మా అమ్మాయి కూడా చెప్తుంది. అలా అయితే మేము అందరం ఎంజాయ్ చేసాం. మీలో ఎంతమంది భవన ఐలాండ్ వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ చిరునవ్వు చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా అబ్బాయి నవ్వు ఇది తెలియగానే ఇంతేనేమో. ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో అయితే వాచ్ చేస్తారని కోరుకుంటున్నాను. వ్యూ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇంకా అయితే మేము బోట్ దిగిపోయి వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే నేను మీకు బాయ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.